guys, this is TSV. Welcome back to our channel TSV Sirith. How are you guys? Hope you're all doing great. ఇవాటి వీడియో ఏంటంటే మనం నుమాయ్ షాపింగ్ అయితే వెళ్ళిపోదాం. ఎవ్రీ ఇయర్ నేనైతే లిటరల్ గా వెయిట్ చేస్తూ ఉంటానండి నాపల్లి షాపింగ్ కోసం. ఎందుకంటే నుమాయ్ ఎగ్జిబిషన్ అనేది జాన్ 3 నుంచి ఫెబ్ 15 వరకు ఉండబోతుంది అనమాట. కలెక్షన్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో నుంచి మంచి మంచి స్టోర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనకి కలెక్షన్ కి చాలా మంచి కలెక్షన్ ఉండబోతుంది. అలాగే నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాను, అలాగే ఏమేమి షాపింగ్ చేస్తున్నానో ఈ వీడియోలో అయితే మొత్తం నేను క్లియర్ గా చూపిస్తాను. సో స్టే ట్యూన్ గైస్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎవ్రీ స్టోరీ నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను అనమాట ఈ వీడియోలో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బట్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ గైస్, సో దట్ యూ విల్ నెవర్ మిస్ ఎనీ సార్ట్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ మై సైడ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము నుమాయిష్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అరౌండ్ 3:30 PM అలా స్టార్ట్ అయ్యామన్నమాట. నార్మల్ నుమాయిష్ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి 4 PM నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. అదే వీకెండ్ అయితే 11 వరకు ఎక్స్టెండ్ చేస్తారనమాట నైట్ అనేది. మనకి ఎంట్రీ వచ్చేసి 3:30 తర్వాత నుంచే స్టార్ట్ అవుతుంది. సో 3:30 ముందు అయితే కొంచెం వెళ్ళడానికి కష్టమే అనమాట. టికెట్ కూడా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఎగ్జిబిషన్ కి వెళ్లే దానికంటే ముందు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఆన్లైన్ క్యాష్ అయితే కుదరదండి అక్కడ. ఎందుకంటే అక్కడ సరిగ్గా సిగ్నల్స్ ఉండవు లోపలికి వెళ్లే కొద్దీ. అందుకని అనమాట ఎప్పుడు క్యాష్ అనేది క్యారీ చేయడమే బెస్ట్ ఆప్షన్ అనేది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి పార్కింగ్ కి ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. మనం స్టార్టింగ్ ఎగ్జిబిషన్ లోపలికి ఎంట్రీ అవ్వేదానికంటే ముందు ఇవన్నీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇవన్నీ కలెక్షన్స్ అనేవి స్టాల్స్ వరుసగా ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ వీళ్ళు 150 అలా చెప్తారు. ఇయర్ రింగ్స్ పేరు వచ్చేసి మనం ఎంత తక్కువ బార్గెన్ చేస్తే అంతకి 80 to 100 రూపీస్ ఆ రేంజ్ లో అయితే తీసుకోవచ్చండి. అంటే సైజ్ ని బట్టి చిన్న చిన్నవి అయితే 50 రూపీస్ 60 రూపీస్ అలా కూడా అడగచ్చు. కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. మనం మింత్రాలో అలాగే అమెజాన్ లో చూస్తూ ఉంటాం కదా, మంచి కలెక్షనే ఉండింది. అండ్ ఈ కలెక్షన్ వచ్చేసి మనకి బయటే ఉంటుంది. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్లే కొద్దీ అసలు మనకి దొరకవు అనమాట ఈ కలెక్షన్ అనేది. హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. పర్సనల్ గా చాలా బాగా నచ్చినాయి. అండ్ నేనైతే కొన్ని పర్చేస్ చేశాను అనమాట. చూడండి డిఫరెంట్ మోడల్స్ అనమాట. అన్ని యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 2 to 3 స్టాల్స్ దగ్గర ఇవి కనిపిస్తూనే ఉంటాయి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. సో లోపలికి వెళ్లే కొద్దీ మనకు దొరకవు కాబట్టి బయటే యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంతవరకు పర్చేస్ చేయడం బెటర్ అనమాట. కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి ఇవన్నీ 150 ప్రైస్ అని చెప్పారు. సో 100 కి బార్గెన్ చేస్తే ఇస్తారు. ఇంకా తక్కువకి బార్గెన్ చేసే స్కిల్స్ ఉంటే ఇంకా మంచిదే. 80 to 100 వరకు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చూస్తే కలెక్షన్ చాలా బాగా అనిపించింది. కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ మాత్రం 150 అలా ప్రైస్ చెప్పారనమాట. ఇవి చూడండి రాజస్థానీ స్టైల్ కడాస్ ఇవన్నీ ఉన్నాయి. బ్రేస్లెట్స్ అలాగే చాలా బాగున్నాయి అనమాట. బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా ఇవి కూడా ప్రైస్ 100 రూపీస్ 150 రూపీస్ అలా చెప్పారు. కొన్ని కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేనైతే పర్సనల్ గా తీసుకోలేదు. ఇవైతే మంచి అవుట్ఫిట్స్ కి డిఫరెంట్ గా ఉంటాయి అనమాట వీటితో పేర్ చేస్తే. సో జ్యువెలరీ కూడా ఉండింది ఇక్కడే. జ్యువెలరీ కూడా ఆల్మోస్ట్ 150-100 రూపీస్ ఆ ప్రైస్ రేంజే చెప్పారు. ఇవి చూసారు కదా, ఇవి 200 అని చెప్పింది అనమాట. సో నేనైతే బార్గెన్ చేసి తక్కువకి తీసుకుందామని అనుకున్నాను. అండ్ కొన్ని చూసినట్టుగానే డిజైన్స్ చాలా బాగా అనిపించినాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేనైతే క్యాష్ తీసుకురాలేదండి. హ్యాండ్ క్యాష్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ దగ్గర ఫోన్ పే చేయడానికి కూడా ఆన్లైన్ పేమెంట్ ఉండదు. సో ఎట్లాగోలాగా చేసి నేను క్యాష్ అయితే తీసుకొని వచ్చి ఫైనల్ గా పేమెంట్ అయితే చేశాను. నేను చేసిన మిస్టేక్ చేయకుండా మీరు ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే క్యాష్ అయితే ఖచ్చితంగా తీసుకొని రండి. సో ఆన్లైన్ పేమెంట్స్ అంటే కొన్ని లోపల స్టాల్స్ లో ఉంటాయి, కానీ బయట మాత్రం ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ చిన్న స్టాల్స్ లో అయితే ఉండదు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ క్యూట్ కీ చైన్స్ అయితే కనిపించినాయి. ఇవి ప్రైజెస్ 100, 150 ఇంకా పెద్దవైతే 200 అలా చెప్పారనమాట. తక్కువలో ప్రైస్ లో కూడా ఉన్నాయి అనమాట. కీ చైన్స్ చాలా బాగున్నాయి కీ చైన్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ జ్యువెలరీ మొత్తం పెట్టున్నారు. ఫస్ట్ అయితే నేను ఓన్లీ ఇయర్ రింగ్స్ వరకే చూసాను అనమాట. ఇయర్ రింగ్స్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మొత్తం జ్యువెలరీ కలెక్షన్ మొత్తం ఉండింది. నాకైతే అవన్నీ చూస్తే ఏం అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయిపోయి ఏం తీసుకోలేదు.
సో క్లియర్ గా కొంచెం టైం ఉంటే మెల్లగా అన్ని చూసుకోవచ్చు అనమాట. ఇంకా బయట ఇంత టైం మనం టైం స్పెండ్ చేస్తే లోపల ఎట్లా అని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్తుంటే అక్కడే మళ్ళీ బయటే మాకు ఈ స్టాల్ కూడా కనిపించింది. ఇక్కడ ఏంటంటే 50 రూపీస్ కి 3 పేర్ ఇయర్ రింగ్స్ అట్లా ఇస్తారనమాట. పెద్దవైతే సింగిల్ పేర్ వచ్చేసి 50 రూపీస్ అండి. అవే చిన్న స్టడ్స్ కానీ ఇట్లాంటి స్టడ్స్ లాంటివి అయితే 50కి 3 పేర్స్ అని చెప్పారు. అండ్ ఇట్లాంటి హ్యాంగింగ్స్ వచ్చేసి 50 రూపీస్ అన్నారు అనమాట. ఏదైనా సరే కొన్ని బాగున్నాయి అనమాట కలెక్షన్. సో నాకు వెస్టర్న్ అవుట్ఫిట్స్ కి మంచిగా పేర్ చేయొచ్చు కదా అని చెప్పి ఇక్కడ కూడా కొన్ని తీసుకున్నాను. మంచి స్టైలిష్ గా అనిపించినాయి ఈ హ్యాంగింగ్స్ అయితే. ఇంకొంచెం ముందుకు వెళ్తే ట్రెడిషనల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట. ఇవి చూసారా, సో స్క్వైర్ షేప్ లో ఇట్లా ఉన్నాయి. అవి వచ్చేసి 50 రూపీస్. అండ్ ఈ హెవీ వచ్చేసి ఇవి కూడా 150 అలా చెప్పారండి. బెటర్ అనిపించింది నాకు. సో 60-80 రూపీస్ కూడా ఉన్నాయి అనమాట. వీటిలోనే మనకి అమీర్పేట్ లేకపోతే కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ లో అయితే ఎక్కువ చెప్తారు. సో ఈ బ్యాగ్స్ చూడండి, ఇవన్నీ బయట అనమాట, బయట పెట్టున్నారు. ఎగ్జిబిషన్ బయట పెట్టిన స్టాల్స్ 250 రూపీస్ అంట. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంటే మంచి గార్లాండ్స్ ఇట్లాంటివి కనిపించినాయి అనమాట, ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ లోపలికైతే ఈ షాప్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇంకా బయట నుంచి జస్ట్ మీకు చూపిస్తున్నాను. మంచి డెకర్ పర్పస్ అయితే తీసుకోవచ్చు. మనకి ఎప్పుడు బయటకు వెళ్ళి పర్సనల్ గా సెపరేట్ గా ఇవన్నీ తీసుకోవాలంటే కష్టం అండి. సో ఇవన్నీ హ్యూజ్ కలెక్షన్ ఉంది కాబట్టి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి అట్లాగా ఇలా వెళ్ళినప్పుడు తీసుకుంటే చాలా బెటర్ అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్ అండి. అండ్ స్టార్టింగ్ లోపలికి వెళ్ళిన వెంటనే నాకు ఈ స్టాల్ కనిపించింది. ఫస్ట్ ఇది కనిపించింది అనమాట. ఇది వచ్చేసి కల్కట్టా హ్యాండ్ వర్క్ అనమాట. ఇవన్నీ మెటీరియల్స్, సో మనం స్టిచ్ చేయించుకోవాలి. మెటీరియల్స్ అయితే కలెక్షన్ చాలా బాగుండింది, డిఫరెంట్ గా అనిపించింది. ప్రైస్ వచ్చేసి 1500 అలా చెప్పారనమాట వాళ్ళు చెప్పిన ప్రైస్ అనేది. ఇది అయితే ఆర్గాన్జా వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఆర్గాన్జా మెటీరియల్ పైన మంచి వర్క్ వచ్చింది అనమాట. ఇవంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి 1500 అలా చెప్పారు. సో బార్గెయిన్ చేసి లాస్ట్ కి 1000 కి అయితే తీసుకున్నాం. ఇంకా తగ్గించి తీసుకోవచ్చు, మేము ఇంకా అంత బార్గెయిన్ చేయలేదన్నమాట. ఇంకా వాళ్ళే ఫైనల్ గా అయితే 1000 కి ఇస్తామని చెప్పి తీసేసుకున్నాను ఒకటైతే నేను. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుండిందండి. ఇక్కడ చూడండి, డిఫరెంట్ కలర్స్ అనమాట, మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి. అట్లనే ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి. శారీస్ వచ్చేసి 1500-2000 అలా చెప్పారనమాట. ఇది ఐ గెస్ ఒక 2000 అలా చెప్పారు శారీస్ అయితే. సో చూడండి, మొత్తం ఓవరాల్ ఇట్లానే వర్క్ ఉంటుంది, మంచి కలర్ కాంబినేషన్స్ తోటి. నాకు బాగా నచ్చింది ఇదైతే. ఇది వాళ్ళు సెపరేట్ గా అడిగితే వర్క్ ఏంటి అంటే కల్కట్టా హ్యాండ్ వర్క్ అని అన్నారనమాట, హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అని. కలర్స్ చూడండి ఎంత మంచి వైబ్రెంట్ గా అనిపించినాయో కలర్స్ అయితే. నేను ఒక్కటే తీసుకున్నాను, తర్వాత అనిపించింది ఇంకొకటి కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అని. ఈ మెటీరియల్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే స్టిచ్చింగ్ ఎప్పుడో ఇంకా స్టిచ్చింగ్ చేయించాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. నార్మల్ రెడీ టు వేర్ అంటే నార్మల్ కుర్తీస్ బయట పర్చేస్ చేసి వేసేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా స్టిచ్ చేయించాలంటే పర్ఫెక్ట్ గా స్టిచ్ చేపిస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ లో సగం తీసుకోకుండా ఉన్నాను అనమాట. కానీ నాకు ఇది బాగా నచ్చింది, అందుకని ఇక్కడైతే ఈ స్టాల్ లో నేను ఒకటి తీసుకున్నాను. మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి శారీ అండి. మొత్తం శారీకి ఇట్లా మంచి కలర్ తోటి పింక్ కాంబినేషన్ లో వర్క్ వచ్చింది అనమాట. చాలా బాగుండింది ఇది, ప్రతి డీసెంట్, చాలా బాగా అనిపించింది. ఇది స్టార్టింగ్ లోనే ఈ స్టాల్ చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వెళ్లే కొద్ది కూడా ఇట్లాంటి నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి, కానీ నేనైతే ఇక్కడ తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ దాని పక్కన ఇంకొక స్టాల్ ఉండింది. ఇక్కడ ఏంటంటే నార్మల్ మెటీరియల్స్ అండి, నార్మల్ పార్టీ వేర్ టైప్ ఉన్నాయి అనమాట. కుర్తీ సెట్స్ అన్ని ఇవి కూడా మెటీరియల్స్ స్టిచ్ చేయించుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఒకటి యాష్ కలర్ ట్రై చేశాను కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. అదైతే 1000 రూపీస్ అలా చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పైనవి, ఇవన్నీ కూడా నార్మల్ బెడ్ షీట్స్, అలానే హ్యాండ్ వర్క్ అనమాట. బెడ్ షీట్స్, కుర్తీ సెట్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి. ఈ బెడ్ షీట్స్ ఏంటంటే 1500 అలా చెప్పారనమాట ప్రైస్, ఎందుకంటే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి. ఇదంతా హ్యాండ్ వర్క్ అండి, థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది మొత్తం. మంచిగా చాలా బాగా అనిపించింది. కలర్స్ చాలా ప్లెసెంట్ గా, చూసారా ఇవన్నీ బెడ్ షీట్సే. ఈ స్టాల్ కూడా నాకు బాగా నచ్చిందండి పర్టికులర్ గా. ఇది ఇక్కడ చూసారా వర్క్ అంతా ఎంత బాగుందో, మొత్తం ఓవరాల్ వర్క్ వచ్చింది కాబట్టి వాళ్ళు బెడ్షీట్స్ వచ్చేసి ఒక బెడ్షీట్ 2000, 1500, 2500 ఆ రేంజ్ లో చెప్తున్నారు అనమాట. ఇక్కడే శారీస్ కూడా ఉన్నాయి. శారీస్ పైన కూడా వర్క్ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది, పర్టికులర్ గా ఈ పింక్ వన్ అండి. అండ్ దీని పక్కనే చూసుకున్నట్టయితే నార్మల్ డైలీ వేర్ కుర్తీస్ అయితే కనిపించినాయి. ఇవి 300 ప్రైస్ అలా ఉన్నాయి అనమాట, ఇంకా బార్గెన్ చేయొచ్చు. సో ఇవన్నీ నార్మల్ డైలీ వేర్ కుర్తీస్ ఉన్నాయి. అండ్ దీని పక్కన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక పెద్ద షాప్ అయితే కనిపించింది. దాంట్లో మంచి ఎథ్నిక్ వేర్ అయితే ఉన్నాయండి, కలెక్షన్ సూట్స్ లాగా ఉన్నాయన్నమాట. ఈ వెల్వెట్ చూసారా, రీసెంట్ టైమ్స్ లో సాయి పల్లవి తన సిస్టర్ వెడ్డింగ్ కి సంథింగ్ లైక్ రిసెప్షన్ కి అనుకుంటాను, రిసెప్షన్ లుక్ లో ఇది వేసుకున్నారు. లైక్ సంగీత్ కి అయితే వేసుకున్నారనమాట. ఈ బ్లూ వన్ అయితే సేమ్ ఆ టైపే అనిపించింది నాకైతే. సేమ్ వీటిల్లో 3 కలర్స్ ఉండేవి కాంబినేషన్స్. సో ఇక్కడైతే చాలా బాగుంది కలెక్షన్ అయితే, మంచి పార్టీ వేర్ వైబ్ వచ్చింది అనమాట ఆ షాప్ అంతా. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000, అలానే
మంచి వర్క్ పెరిగే కొద్ది 1500-2000 అలా ఉన్నాయి. ఇవి వచ్చేసి నార్మల్ కాటన్ అండి, కాటన్ సూట్స్ మెటీరియల్స్ ఇవన్నీ. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి ప్రైజెస్ 1000 నుంచి స్టార్టింగ్ అనమాట. 1000-1500 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. కలెక్షన్ చాలా బాగా నచ్చిందండి, నాకైతే యూనిక్ గా అనిపించింది. అట్లనే కట్ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి. చూసారు కదా పైన ప్రైస్ కూడా డిస్ప్లే ఉంది, 1000 రూపీస్ అనమాట. ఇవన్నీ మనకి 3 పీస్ సెట్ వస్తుంది. ఇవైతే అన్స్టిచ్డ్ అనమాట. సో ఇట్లానే నేను చాలా వరకు చూసాను. ఇక్కడ నేను కొన్ని కలెక్షన్స్ కూడా చూపిస్తానండి. ఇవన్నీ 1000 రూపీస్ ప్రైస్ రేంజ్ అనమాట. కాటన్, ఇవన్నీ ప్యూర్ కాటన్. అండ్ మనకి పైన కట్ వర్క్ లాగా వస్తుంది. నెట్ ఉంది కదా, నెట్ పైన ఏంటంటే అట్లా వర్క్ వచ్చింది. మనం కట్ చేపించి నీట్ గా అది కూడా స్టిచ్ చేపించుకోవచ్చు, అటాచ్ చేపించుకోవచ్చు అనమాట. నెక్ డిజైన్, నెక్ ప్యాటర్న్ దగ్గర చాలా బాగా నచ్చింది నాకైతే. ఇట్లాగా నెక్ దగ్గర అట్లా ఎంబ్రాయిడరీ, ఐ మీన్ కట్ వర్క్ లాగా వచ్చింది కదా నెట్ పైన. సో అలా మనం కట్ చేపించి నెక్ కి ఫ్రంట్ ప్యాటర్న్ కి అటాచ్ చేపించుకోవచ్చు అన్న కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. నేను ఇప్పుడు చూసిన నాకు లావెండర్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్, ఇట్లా చాలా చాలా కలెక్షన్స్ అయితే చూసాను. మీరు కూడా చూడండి, ఈ షాప్ లో ఇంకా మంచి కలెక్షన్ అయితే ఉండిందండి. అండ్ ఇది చూసారా, మంచి పార్టీ వేర్ సూట్, కలర్ఫుల్ గా ఉండింది, చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకైతే ఇది. సో దీని ప్రైస్ అయితే 1900 అలా ఉందన్నమాట. ఫిక్స్డ్ ప్రైసెస్ అని రాశారు బోర్డ్ పైన అయితే, కానీ బార్గెన్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఇవన్నీ కొంచెం ప్రైజీలే ఉన్నాయి. ఈ బ్లాక్ కలర్ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఇది కూడా డిజైన్ బాగానే అనిపించింది. ఇట్లా వీటిల్లో చాలా, అంటే ఒక సైడ్ ఏమో నార్మల్ డైలీ వేర్ టైప్ పెట్టారనమాట, ఇంకొక వైపు కొంచెం ఎథిక్ వేర్, పార్టీ వేర్ టైప్ పెట్టారు. సో నేను ఇప్పుడు చూస్తుంది కూడా చూడండి, దుపట్టా ఎంత మంచి కలర్ఫుల్ గా ఉందో. నార్మల్ వైట్ కుర్తీకి మంచి దుపట్టా కలర్ఫుల్ కాంబినేషన్ లో వచ్చిందనమాట. అది కూడా ఫ్లేరీ టైప్ ఉందన్నమాట దుపట్టా అనేది. సో ఫాలింగ్ మెటీరియల్ టైప్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఆర్గాన్జా దుపట్టా వచ్చిందండి. నార్మల్ కాటన్ మెటీరియల్ ఇది కూడా మంచి యూనిక్ ప్యాటర్న్ ఉంది. మీరు బాగా గమనించినట్టయితే మంచి యూనిక్ డిజైన్ అనమాట. చూపించిన కుర్తీస్ అన్ని 1500 నుంచి ఉన్నాయన్నమాట, కాటన్ డైలీ వేర్ కుర్తీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ షాప్ కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 550 రూపీస్ అని చెప్పారండి. ఇంకా లోపల అయితే మంచి మంచి కలెక్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ అట్లానే కొంచెం బయటకు వెళ్తే స్కర్ట్స్ కనిపించినాయి. ఇవి నార్మల్ డైలీ వేర్ కి పర్పస్ కూడా చాలా బాగుంటుందండి. 300 అనమాట, ఫర్ స్కర్ట్ వచ్చేసి 300 అట్లా చెప్పారు. బాగుండింది కలెక్షన్ అయితే. మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్ తోటి, మంచి వైబ్రెంట్ కలర్స్ తోటి ఉండే స్కర్ట్స్ అనేవి. ఇవి కూడా రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకైతే. మంచి చిన్న నార్మల్ టీ షర్ట్ తోటి కింద స్కర్ట్ తోటి పేర్ చేసేసి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నైట్ వేర్ 350 రూపీస్ అలా ఉంది. వీటికి మంచి వర్క్ వచ్చింది చూడండి. నెక్ దగ్గర నెక్ ప్యాటర్న్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ తోటి. వీటిల్లోనే నార్మల్ క్లాత్ కూడా ఉండేది అనమాట. నైట్ వేర్ సింగిల్ పీస్ లాగా ట్రై చేయొచ్చు. ఇవి కూడా బాగానే అనిపించింది, ప్రతి డీసెంట్ అనమాట. ప్రైస్ వైజ్ చూసుకున్నట్టయితే డిజైన్స్ కూడా బాగానే అనిపించింది. అండ్ ఈ షాప్ లో నాకు షార్ట్ టాప్స్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూడండి కలెక్షన్ ఇదంతా 350 రూపీస్ 250 రూపీస్ అలా చెప్పారు. మంచి మంచి మోడల్స్ వచ్చినాయి ఇక్కడ. అవన్నీ నార్మల్ షార్ట్ కుర్తీస్ ఉన్నాయి. అట్లనే మంచి కాటన్ టైప్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడైతే. చూసారా, నార్మల్ షర్ట్స్, దాని లోపల మంచి అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అనమాట ఈ షాప్ లో మొత్తం. అండ్ 350-300 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. జీన్స్ తోటి అయితే మంచి పేర్ చేయొచ్చు వీటన్నిటిని. అండ్ స్కర్ట్స్ పై కూడా బాగా మంచిగా పేర్ చేయొచ్చు ఈ షాప్ లో అయితే. ఈ షాప్ లో మాక్సిమం అన్ని షార్ట్ టాప్స్ ఉన్నాయి అనమాట. సో 350 ఉన్నాయి, కొన్ని 450 ఆ రేంజ్ లో ప్రైస్ వేరియేషన్ అనేది కొన్ని 350-450 అలా ఉంటుంది. ఇవి చూడండి మంచి కుర్తీస్ కింద బాటమ్ వేర్ లాగా ట్రై చేయొచ్చు అనమాట. మంచి బాటమ్ వేర్, క్లాత్ కూడా చాలా బాగుంది. 350 రూపీస్ అని చెప్పారు. ఫిక్స్డ్ రేట్ అని రాసున్నాయి అనమాట అక్కడ అన్ని. ఇవి వచ్చేసి నైట్ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ప్యాంట్స్ ని. ఇవి కూడా 350 ప్రైస్ రేంజ్ అలానే ఉన్నాయి. ఇందాక చూపించిన స్కర్ట్స్ కూడా 350 అట్లనే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి స్కర్ట్స్ మాత్రం షార్ట్ స్కర్ట్ టైప్ ఉన్నాయి, 250 రూపీస్ అంట. ఇవి కూడా బాగున్నాయండి, కలర్ఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో 250 అంటే చాలా బెటర్ అనిపించింది. ఇప్పుడు ఏమొస్తున్నాయి చెప్పండి 200-250 రూపీస్ కి. సో మనకి ఇట్లా షార్ట్ స్కర్ట్ అయితే వస్తుంది అనమాట.
అండ్ నెక్స్ట్ ఇక్కడ 350 రూపీస్ ఉన్నాయి. ఇవే కొంచెం ప్యాంట్ టైప్ అన్నమాట, పలాజో ప్యాంట్ టైప్ ఉన్నాయి. ఇవి 350 రూపీస్. ఇవి కూడా బాగా ఫ్రీగా ఉంటాయి అనమాట, నైట్ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు కూడా స్టైలిష్ టాప్ తోటి పేర్ చేస్తే ఇవి కూడా బాగానే ఉంటాయి. సో ఇవి వచ్చేసి 350 రూపీస్. ఈ పక్కనే కొంచెం పక్కన హ్యాండ్ బ్యాగ్ షాప్ ఉండింది. నేను వెనక నుంచి కొన్ని మంచి మంచి బ్యాగ్స్ అయితే చూసాను అనమాట. ఇవి స్టార్టింగ్ ప్రైసెస్ 550 ఆ రేంజ్ లో ఉన్నాయి. మంచి మంచి కలెక్షన్ ఉందండి. నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ బాగా కలెక్షన్ నచ్చింది, కానీ నాకు ఏం తీసుకోవాలో అర్థం కాలేదన్నమాట. నాకు కావాల్సిన మంచి గుచ్చి, అలానే లూయి వ్యూటన్ ఇవన్నీ కూడా డూప్ ఉన్నాయి అనమాట. సో నాకేం అర్థం కాలేదు ఏం తీసుకోవాలని. నాకు ఒక బ్యాగ్ నచ్చింది, అది వచ్చేసి ప్రైస్ మరీ ఎక్కువ చెప్పారు, ఇంకా అందుకని చెప్పి తీసుకోలేదు. ఇవన్నీ పెలాజో ప్యాంట్స్ అండి. ఇవి కూడా 250 350 అలా ఉన్నాయి అనమాట. సో 350 అనమాట ఈ ప్యాంట్స్ అనేవి. ఈ కాటన్ కుర్తీస్ వచ్చేసి ఒక చిన్న టేబుల్ లాగా అట్లా పెట్టేశారు. 3 కుర్తీస్ వచ్చేసి 1000 రూపీస్ అని చెప్పారనమాట ప్రైస్. ఇవన్నీ స్టిచ్డ్ వచ్చేసి 3 కుర్తీస్ 1000 రూపీస్ అంటే బెటరే, కానీ ఇంకా తక్కువ కూడా ఇవ్వచ్చు అనమాట. వీటిల్లోనే మంచి మంచి నెక్ ప్యాటర్న్స్ ఉండేవి కూడా ఉన్నాయి. సో బాగున్నాయి. క్లాత్ కూడా బాగానే ఉండిందండి, నాకైతే బాగానే నచ్చింది క్లాత్ అయితే. 3 కుర్తీస్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్న షాప్ లో అయితే కాటన్ కుర్తీస్ 500 రూపీస్ 550 రూపీస్ అలా పెట్టారనమాట పైన డిస్ప్లే అనేది. మెటీరియల్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదండి. కాటన్ మెటీరియల్ ఇది 550 రూపీస్ అంటండి. మనకి 3 పీస్ సెట్టే వస్తుంది అనమాట. దుపట్టా అలాగే బాటమ్ కూడా వస్తుంది. ఇవి అన్ని అన్స్టిచ్డ్ అనమాట, మెటీరియల్ టైప్. కానీ బాగుండింది, కలర్ఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. మెటీరియల్ కూడా బాగుంది. అలానే ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి అనమాట, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఇవే కొన్ని చూపించాను అనమాట, నాకు బాగా నచ్చింది. ఈ షాప్ నెంబర్ మేబీ 139 అనుకుంటా షాప్ నెంబర్ అయితే. సో నాకు ప్రాపర్ గా ఐడియా లేదు, కానీ నేనైతే 139 అనే అనుకుంటున్నాను. మంచి కలర్స్ ఉన్నాయి అనమాట, కాటన్ వేర్ మెటీరియల్స్ అయితే. క్లాత్ కూడా క్వాలిటీ నాకు బాగానే నచ్చిందండి. అండ్ ఈ బెడ్షీట్స్ చూడండి. ఈ బెడ్షీట్ సింగిల్ బెడ్షీట్ వచ్చేసి 200 రూపీస్ అంట. క్లాత్ అయితే బాగానే ఉంది. సో 200 రూపీస్ అంటే నాకు చాలా రీజనబుల్ అని అనిపించిందండి బెడ్షీట్స్ అయితే. సో ఇక్కడ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ ఉండేవి కూడా చాలా వరకు ఆఫర్స్ లో ఉన్నాయి అనమాట. ఎగ్జిబిషన్ విజిట్ చేసిన వాళ్ళైతే పక్కా చూడండి ఒకసారి, కలెక్షన్ కూడా బాగానే ఉంది. ఇవన్నీ సింగిల్ బెడ్షీట్స్ వచ్చేసి 200 రూపీస్ ప్రైస్ అలా చెప్పారు. డబుల్ బెడ్షీట్ అయితే అరౌండ్ 400 అలా చెప్పారనమాట ప్రైస్ అనేది. 450 to 500 ఆ రేంజ్ లో. పిల్లో కవర్స్ కూడా వస్తాయి అనమాట వాటికి. సో నాకైతే చాలా బెటరే అనిపించింది. బెడ్షీట్ సైజ్ కూడా బాగానే ఉందండి. డబుల్ బెడ్షీట్ అయితే చూపిస్తాను చూడండి నేను. లెంత్ కూడా లెంత్ వైజ్ చూసుకున్నట్టయితే కూడా బాగానే పెద్దగానే వచ్చింది అనమాట డబుల్ బెడ్షీట్ కూడా. సో బెటరే అనిపించింది నాకైతే ప్రైస్ తో కంపేర్ చేస్తే. క్వాలిటీ కూడా బాగానే ఉండింది. అండ్ నెక్స్ట్ కొన్ని ఇట్లానే కుర్తీ షాప్స్, డ్రెస్సెస్ ఇవన్నీ చూసుకుంటూ పోయాము. కొన్ని స్టాల్స్ లో నాకు కొంచెం యూనిక్ గా అనిపించినవి మాత్రం బాగానే చూపించాను. ఈ స్టాల్ లో మాత్రం కొంచెం బాగా హెవీ పార్టీ వేర్ టైప్ ఉన్నాయి అనమాట. పాకిస్తానీ సూట్స్ లాగా ఉన్నాయి, ప్లస్ పార్టీ వేర్ హెవీగా ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి ప్రైజెస్ 1500 2000 అలానే ఉన్నాయండి.
స్టాల్ లో అయితే పిల్లో కవర్స్ అలాగే బెడ్ షీట్స్ కి అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి. 100 రూపీస్ కి 4 పీస్ పిల్లో కవర్స్ అనేవి వస్తున్నాయి. అలానే 1000 రూపీస్ కి అయితే 3 డబుల్ బెడ్ షీట్స్ అనేవి వస్తున్నాయండి, అలాంగ్ విత్ పిల్లో కవర్స్ అన్నమాట. సో బెస్ట్ ఆఫర్ అని అనిపించింది. బెడ్ షీట్స్ అయితే బాగున్నాయి, కలర్ఫుల్ గా మంచి మంచి కలర్స్ తోటి, అలానే మంచి ఫ్యాబ్రిక్ తోటి, క్వాలిటీ కూడా బాగానే ఉండింది. ఈ ప్రైస్ కి క్వాలిటీకి బెటరే అనిపించింది నాకైతే. సో చూసారా, డబుల్ బెడ్షీట్ వచ్చేసి 400 అండ్ సింగిల్ బెడ్షీట్ వచ్చేసి 300 అనమాట. ఈ స్టాల్ లో అయితే ఇవైతే పక్కా విజిట్ చేయండి. ఈ ఫ్రాక్స్ చూసారా 450 అని చెప్పారు, అక్కడైతే ప్రైస్ అయితే 450 అని చెప్పారు. మనకి ఎక్కువ పీసెస్ తీసుకొని కూడా తక్కువ ప్రైస్ కి బార్గెన్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే బాగానే ఉన్నాయి ఫ్రాక్స్ అయితే, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట. సో బయటకి రెగ్యులర్ వేర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. కొన్ని అయితే ఫ్రాక్స్ నేను చూపించాను, మ్యాక్సీ డ్రెస్సెస్ టైప్ లో ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇక్కడ 450 రూపీస్ అని చెప్పారు. దీని పక్కనే కొన్ని స్కర్ట్స్ కూడా ఉన్నాయి 299. ఈ స్కర్ట్స్ అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ చూస్తూ వచ్చాను అనమాట నేను ముందుకు వెళ్లే కొద్దీ. ఫస్ట్ అయితే 300 చూసాను, తర్వాత 250 అండ్ ఇప్పుడైతే 299 ఉన్నాయండి స్కర్ట్స్ అయితే. దాని పక్కన నార్మల్ ఈ ఫ్రాక్స్ చూపించాను కదా, దాని పక్కనే బాటమ్ వేర్ ఉండింది, కాటన్ అన్నమాట. కాటన్ బాటమ్ వేర్ 299 రూపీస్ అలా పెట్టారు. సో ఇవైతే క్వాలిటీ బాగా అనిపించింది. మనం నార్మల్ గా రెగ్యులర్ కుర్తీస్ వేసుకుంటూ ఉంటాం కదా, దానికి బాటమ్ మ్యాచింగ్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. అలానే నైట్ వేర్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి అక్కడే 299 రూపీస్ కి. అండ్ ఇది వచ్చేసి 250 రూపీస్ అలా ఉండింది అనుకుంటాను. ఈ నార్మల్ చికెన్ కారీ కుర్తీ టైప్స్ అన్నమాట. ఇవి వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉండినాయి అండ్ సో కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉండినాయి. నేనైతే నార్మల్ గా మీకు చూపిస్తున్నాను శాంపిల్ కి ఏమేమి కలర్స్ ఉన్నాయో అని చెప్పి. నాకైతే కొన్ని వైబ్రెంట్ కలర్స్ తీసుకొని అలా చూపించాను అనమాట, ఇక్కడ ఈ కలెక్షన్ ఉంది అని. నెక్స్ట్ ఒక స్టాల్ ని విజిట్ చేస్తే మంచి వెస్టర్న్ వేర్ కలెక్షన్ ఉండిందండి. ఇక్కడైతే నార్మల్ జీన్స్ ప్యాంట్ ఉండింది, బయట మంచి జీన్స్ ప్యాంట్స్ ఫ్లైడ్ టైప్, అలానే మంచి కలెక్షన్ అయితే ఉండింది బాటమ్ వేర్ అయితే. అవి ప్రైసెస్ వచ్చేసి జీన్స్ 400 అలా చెప్పారనమాట. అండ్ లోపల అయితే మంచి కలెక్షన్ ఉండింది, టీ షర్ట్స్ అయితే మంచి ప్రింట్స్ ఉన్నాయండి. ఇవి 250 300 అలా చెప్పారు ప్రైసెస్ అనేవి. టీ షర్ట్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది, ఒకసారి మీరు కూడా చూడండి. వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. నేను తీసుకుందాం అని అనుకోని కూడా లాస్ట్ లో తీసుకోలేదన్నమాట. సో తర్వాత తీసుకుంటే అయిపోయాయి కదా అని అనిపించింది. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూస్తాను, మీరు కూడా చూడండి. చాలా బాగుంటుంది అనమాట, వెస్ట్రన్ వేర్ క్యాషువల్ వేర్ బయటకు వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది ఇవైతే. వరకు లాంగ్ కుర్తీస్ అలా చూసాం కదా, ఇవైతే షార్ట్ కుర్తీస్. ఇవి కూడా బాగున్నాయి చూడండి, మంచి కాలర్ నెక్ టైప్ వచ్చింది అనమాట. ఇవైతే ప్రైస్ సరిగ్గా నేను చూడలేదు కానీ కలెక్షన్ అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉండింది. ఐ థింక్ 599 అలా అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే క్రాకరీ గ్లాస్ వేర్ కి అయితే వెళ్ళిపోయాము. ఇవైతే సరిగ్గా వీడియో అయితే షూట్ చేయలేదు కానీ కలెక్షన్ ఇలాంటి స్టాల్స్ అయితే నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. ఒక 2 to 3 స్టాల్స్ నేనే చూసాను అనమాట. కార్పెట్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్ 1000 దగ్గర నుంచి ఉన్నాయి. నార్మల్ మ్యాట్స్ కాకుండా కార్పెట్స్ లాగా అయితే 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్లచ్ బ్యాగ్స్ కానీ, అట్లానే లాంగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అనమాట. కలెక్షన్ ఇక్కడ స్టార్టింగ్ 500 రూపీస్ నుంచి ఉన్నాయి. అండ్ కలెక్షన్ ఇక్కడైతే ఈ షాప్ లో చాలా బాగున్నాయండి. ఎంత కలెక్షన్ అంటే చాలా హ్యూజ్ వెరైటీ ఉండింది. ఈసారి వెళ్ళినప్పుడు అయితే పక్కా తీసుకుంటాను నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే. మీరు కూడా చూడండి, ఇలాంటి నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి కానీ ఈ స్టాల్ లో మాత్రం హ్యూజ్ కలెక్షన్ ఉండింది. ఈ కొన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 8:30 9 అయిపోయిందండి. నేను వచ్చింది 3:30కి వస్తే 9 అలా అయిపోయింది అనమాట ఈ కొన్ని స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేసేసరికి. సో ఇంకా నేనైతే ఫుట్ వేర్ అయితే కంప్లీట్ గా అసలు ఎక్స్ప్లోరే చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫుట్ వేర్ కలెక్షన్ ఇంకా చిన్నవి ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే, అవి కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీటి తర్వాత నేను ఈ బ్లౌజెస్ పైన ఈ మధ్య ఓవర్ కోట్ టైప్ లో ఇట్లా వేసుకుంటున్నారు కదా, చాలా అది సెపరేట్ గా ఒక షాపే ఉండిందండి. నేను ఈ ప్రైజెస్ అయితే నేను అడిగాను కానీ నాకు గుర్తులేదు. ఇప్పుడు నార్మల్ గా వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ ప్రైజెస్ అనేవి. నార్మల్ గా అయితే మోడల్స్ చూడండి. సో అప్పటికే లేట్ అయిపోయిందని లైట్స్ కూడా ఆఫ్ చేసేసారనమాట షాప్ లో. బట్ స్టిల్ అవి ఎంత షైనీగా ఉన్నాయో. ఇంకా తర్వాత కొన్ని అయితే నేను షాపింగ్ చేసుకొని ఇంకా వస్తుంటే కీ చైన్స్ బాగా కనిపించినాయి డిఫరెంట్ గా. సో ఇవి చూసారా, నార్మల్ గా ఇట్లా ఓపెన్ చేస్తే మనకి క్లాక్ కనిపిస్తుంది. ఇది 450 అలా చెప్పారనమాట ప్రైస్.
నుమాష్ ఎగ్జిబిషన్ మొత్తం కంప్లీట్గా ఒక వీడియోలో చూపించాలంటే విచ్ ఇస్ క్వైట్ ఇంపాసిబుల్ థింగ్ అనమాట. సో నాకు వీలైనంత వరకు అయితే నేను అన్ని స్టోర్స్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోర్స్ వరకు అయితే నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ప్రెసెంట్ అయితే నేను ఏమేమి పర్చేస్ చేశాను ఇవన్నీ చూపిస్తానండి. నేను ఫస్ట్ వెళ్ళిన ఒక లైక్ థర్డ్ ఆర్ సెకండ్ స్టోర్లో నాకు ఇది కనిపించింది. ఇవన్నీ రెడీమేడ్ అనమాట, సారీ రెడీ టు వేర్ కాదండి, నార్మల్ మెటీరియల్స్ అనమాట. ఇది వచ్చేసి క్యాల్కటా హ్యాండ్ వర్క్ మెటీరియల్ అండి. మొత్తం కాటన్ క్లాతే వస్తుంది. కాటన్ క్లాత్ పైన ఇట్లా హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట. నాకు ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చే చాలా ఇష్టం. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు, తీసుకుందాం అనుకుంటూ ఉంటాను కానీ తీసుకోలేదు. ఈసారి అయితే పర్చేస్ చేశాను. నాకు ఇది మంచి కలర్ఫుల్గా అనిపించింది. అండ్ ఆల్సో ఈ వర్క్ అంతా మంచిగా సెటిల్గా కనిపించింది. మరీ ఫ్లవర్స్ వర్క్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కొంచెం మంచిగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇదంతా థ్రెడ్ వర్క్. సో మొత్తం ఎట్లా ఉంటుందో చూపిస్తాను. మెటీరియల్ మొత్తం అయితే ఇలా ఉంటుందండి. నేను ఒకసారి నా మీద పెట్టుకొని చూపిస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే చూడండి ఇట్లా. అండ్ ఎట్లా వస్తుందంటే నేను ఎక్కువ తీసుకోనండి ఇట్లాగా మెటీరియల్స్ అయితే, ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి, వీటన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది. కరెక్ట్గా ఫిట్టింగ్ లేకపోతే మళ్ళీ కష్టం కదా అని ఎప్పుడు నార్మల్గానే తీసుకుంటూ ఉంటాను. సో ఈసారి ఎందుకో నాకు ఇట్లా ఎంబ్రాయిడరీ ఇట్లాగా నార్మల్ మెటీరియల్ తీసుకోవాలనిపించింది అనమాట, అందుకనే తీసుకున్నాను. కలర్ఫుల్గా ఉండింది. ఇది మొత్తం ఇట్లా బిస్కెట్ కలర్లో వస్తుంది. అండ్ కుర్తీ అయితే బిస్కెట్ కలర్ కాబట్టి కొంచెం పైన మంచి కలర్ఫుల్గా బ్లూ కలర్, పింక్ కలర్ బాగా కలర్ఫుల్ థ్రెడ్ తోటి హ్యాండ్ వర్క్ వచ్చింది అనమాట. సో ఇదైతే ప్రైస్ నాకు 1500 అలా చెప్పారు. సో నేనైతే ఇంకా బార్గెన్ చేసి 1000కి అయితే తగ్గించాను. ఇంకొంచెం మీరు బార్గెన్ స్కిల్స్ ఉంటే ఇంకా తగ్గించవచ్చు. స్టార్టింగ్ కాబట్టి కొంచెం ప్రైసెస్ పర్లేదు, కొంచెం చెప్తున్నారనమాట. మెల్లమెల్లగా స్టాక్ అంతా అయిపోయే కొద్దీ తగ్గించేస్తారు ప్రైసెస్. లాస్ట్ వీక్ అయితే ఖచ్చితంగా తగ్గిస్తారనమాట, ఫెబ్లో అట్లా వెళ్తే. కానీ అప్పటి వరకు ఈ స్టాక్ ఉంటుందో లేదో కూడా మనం చెప్పలేము. అంతా తీసేసుకుంటే మళ్ళీ కష్టం కదా. అండ్ దుపట్టా చూపిస్తాను చూడండి. దుపట్టా సెపరేట్గా చూపిస్తాను. సో ఇదైతే చూసారు కదా నార్మల్, ఇదనమాట కుర్తీ అయితే. అండ్ నెక్స్ట్ దుపట్టా అంతా ఇట్లా వస్తుంది. సో దుపట్టా అంతా ఇట్లా వస్తుందండి. అక్కడక్కడ ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. మొత్తం హ్యాండ్ వర్కే ఇదంతా. అండ్ నెక్స్ట్ దీని బార్డర్ చూడండి, బాగా హెవీగా ఇచ్చారు బార్డర్. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకే ఈసారి ఎందుకో ట్రై చేయాలనిపించింది అనమాట, అందుకే తీసుకున్నాను. సో ఇది తీసుకున్నాను ఒకటి డ్రెస్ అయితే. అండ్ ఈ డ్రెస్ వర్క్ అయితే ఇంత అన్ని డీటెయిల్స్ చెప్పాను కదా, 1000 రూపీస్కి అయితే ఇచ్చారు. అండ్ దీనికి మనకి క్లాత్ ప్యాంట్ కూడా దీనికి 3 పీస్ సెట్ అనమాట. మనకి బాటమ్ కూడా వస్తుంది, అలాగే బాటమ్కి వర్క్ కావాలన్నా కూడా వస్తుంది అనమాట. ఈ దీంట్లోనే ఉంటుంది మనకి హ్యాండ్కి చిన్న వర్క్ వస్తుంది, అలానే బాటమ్కి కూడా వస్తుంది అనమాట. ఎక్కడ ఉంటుంది ఇది తీయాలంటే కష్టం ప్రెసెంట్ అయితే. సో దీంట్లోనే ఉంటుందని చూపించాడు. ఇదైతే నాకు అర్థం కావట్లేదు కానీ ఈ తర్వాత చూపిస్తానండి. హ్యాండ్కి ఇట్లా 2 పెట్టించుకోవచ్చు హ్యాండ్స్కి, అలానే బాటమ్ ప్యాంట్కి కూడా పెట్టించుకోవచ్చు. కింద బార్డర్ లాగా పెట్టేయచ్చు అనమాట దీన్ని. సో ఇది డ్రెస్ అయితే ఇది. అండ్ మనం నుమాష్ ఎంటర్ అయిన వెంటనే ఎంట్రన్స్లోనే మనకి ఇట్లాగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే కనిపిస్తుందండి. నేనైతే కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో వాళ్ళ ప్రైసెస్ వచ్చేసి 150 అని చెప్తూ ఉన్నారు ప్రతిదీ. నేనైతే 100కి అట్లా తీసుకున్నాను అనమాట ఈచ్ పేర్ వచ్చేసి. సో ఒకటి ఇది కొంచెం బాగుంది సైజ్ కూడా అని చెప్పి తీసుకున్నాను. ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. సో ఇదనమాట ఒకటి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ ఇది 100 రూపీస్ అట్లా తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది కొంచెం కలర్ఫుల్గా అనిపించింది, బాగుంది. సో నెక్స్ట్ అయితే ఇది కూడా 100 రూపీస్కే 100 రూపీస్ అలా పడింది. 3 పేర్ వచ్చేసి 300కి అట్లా తీసుకున్నాను. ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే 150 అట్లా చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది. అండ్ థర్డ్ 3 పేర్స్ తీసుకున్నాను అనమాట నేను హ్యాంగింగ్స్ అయితే. అండ్ థర్డ్ పేర్ వచ్చేసి ఇది పీకాక్ డిజైన్లో వచ్చింది. ఇది కూడా కొంచెం లెంత్ ఎక్కువ ఉండేవి ప్రిఫర్ చేస్తాను నేను ఆక్సిడైజ్డ్లో. సో ఇంకొకటి తీసుకున్నాను నేను. అండ్ కీ చైన్స్ అయితే కొన్ని తీసుకున్నాను. అట్లనే 50 రూపీస్ అని చెప్పారు హ్యాంగింగ్స్ కొన్ని, అవి కూడా తీసుకున్నాను. కీ చైన్స్ అయితే ఇవి తీసుకున్నాను అనమాట 2. క్యూట్గా ఉన్నాయి, ఇవి నాకు బాగా నచ్చినాయి. క్యూట్గా ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇది మార్వల్ది. ఇవైతే క్యూట్గా అనిపించినాయి అందుకే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 50 రూపీస్ అని చెప్పారు కదా హ్యాంగింగ్స్ దగ్గర అయితే 50 రూపీస్ అని చెప్తూ సేల్ చేస్తూ ఉన్నారనమాట. స్టడ్స్ కావాలన్నా ఆ స్టడ్స్ టైప్ అయితే 3 పేర్ వచ్చేసి 50 రూపీస్ అన్నారు. అలానే సింపుల్ నార్మల్ హ్యాంగింగ్స్ అయితే అవి కూడా 50 రూపీస్ అన్నారనమాట. కింద పడిపోయినాయి స్టడ్స్ అన్నీ అయితే సెపరేట్గా ఇచ్చారు కదా, సో ఊడిపోయినాయి అనమాట. నార్మల్గా చూపిస్తాను చూడండి. సో ఇదొకటి, ఇది 50 రూపీస్ అంట. ఇదొకటి తీసుకున్నాను.
అండ్ ఆల్సో ఇది కూడా 50 రూపీస్. అండ్ నెక్స్ట్ నార్మల్ స్టడ్స్ తీసుకున్నానండి, నార్మల్ వైట్ స్టోన్ స్టడ్స్. ఇట్లాంటివి 2 తీసుకున్నాను, ఎప్పుడైనా పనికొస్తాయి కదా అని చెప్పి. ఇవైతే బాగా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను నేను, అందుకని తీసుకున్నాను. అండ్ నార్మల్ పర్ల్ టైప్ వచ్చినాయి, ఇవి కూడా తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం పర్ల్ టైప్ వచ్చింది. ఇవి నార్మల్ రెగ్యులర్ స్టడ్సే అనమాట. ఇవి ఒక 3 పేర్స్ తీసుకున్నాను అంతే, ఇంకేం తీసుకోలేదండి. షాపింగ్ అయితే అదే. ఫుడ్ వేర్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ ఈసారి టైం దొరకలేదు. తీసుకున్నంత వరకు అయితే ఇవే. సో ఇదే అండి నుమాయిష్ ఎగ్జిబిషన్ షాపింగ్ అయితే. ఈ వీడియో ఎలా అనిపించినా అది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాల్సిందా లేకపోతే ఏంటా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే మాక్సిమం ఎక్స్ప్లోర్ చేశానని అనుకుంటున్నాను. సో చూపించాల్సినంత వరకు అయితే చూపించాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. వీడియో ఇప్పటివరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్వి శరత్. Thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.